ఈరోజు మటన్ వండబోతున్నాను. మటన్ కావాల్సినవి ఏంటి చూపిస్తాను చూడండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి. అందరం బాగుండాలండి. సరేనా? ఈరోజు మటన్ వండబోతున్నాను, చూపిస్తున్నాను. ఇదిగండి చూడండి, 3 టమాటాలండి, 3 పచ్చిమిర్చి అండి. ఇదిగండి అరకిలో మటను. అంటే కొంత తీసానండి రేపటికి, మళ్ళీ బుధవారం వండాలండి, వండుకోవాలండి. చూడండి, పెద్దల్లిపాయలు అండి. ఏంటండి అప్పుడు లేని సంగతులు ఏంటి? మీరేం వండుకోపోతున్నారు నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీరు వండుకుందరు. ఆగండి. ఇంకేంటంటే సంగతులు ఎందుకండి చికెన్ ఉల్లిపాయలు కోసేస్తున్నా చూడండి. 2 పెద్ద ఉల్లిపాయలండి. ఇంకేంటండి సంగతిలో టిఫిన్ తిన్నారా? టిఫిన్ తిన్నారు. మటన్ అండి, ఆడ చాలామంది లైన్ ఉన్నారండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు మటన్ దగ్గరికి. బాబు మా ఆయనే తెచ్చేవాళ్ళు. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళానండి. పాపకి కొంచెం హుషారు లేకపోతే నేను వెళ్తే ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళానండి. ఇల్లు ఉడిసాను, అట్లు చిమ్మాను, స్నానం చేశాను, బాత్రూమ్ కడిగేసి స్నానం చేసి మార్కెట్కి వచ్చానండి. వచ్చి రాగానే పిల్లలకి దిబ్బ రొట్టె అండి, చెప్పాను నేను వీడియోలో కూడా పెట్టి దిబ్బ రొట్టె చేశానండి. చేసి పెట్టాను. చికెన్ వండానండి, వాళ్ళకి చికెన్ కర్రీ వండా. చూపించలేదు కదా మీకు, చూపిస్తాను. ఇది చికెన్ కర్రీ అండి, చూడండి. ఇవి చూడండి, చూపిస్తున్నా, లేవనుకోమానండి. దిబ్బ రొట్టెలు లేదండి, అంటే అన్నంలో కూడా పాపకి, మా పాప తిందండి ఆట మాసం. ఇదిగో ఇప్పుడే వండా. ఇదిగండి అన్ని దగ్గర పెట్టుకున్నానండి. కావాల్సింది ఇది అల్లం పేస్ట్ అండి. ఇదిగో అల్లము. దీంట్లో చికెన్లో కానీ 2 టమాటాలు కూడా ఎక్స్ట్రా వేసానండి చికెన్లోకి. పచ్చిమిర్చి, అల్లము, లవంగ, చెక్క, కొబ్బరి, ఆలుకాయ అన్నీ వేసి మిక్సీ పెట్టానండి. దీంట్లో పచ్చిమిర్చి కానీ టమాటాలు సరిపోదని కొంచెం వేస్తున్నాను. 2 వేసే టమాటాలు. పొయ్యి వెలిగిస్తున్నా చూడండి. ఇదిగండి పొయ్యి వెలిగించాను. ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. అంటే వాటర్ అన్నీ పోవాలండి కదండి. కుక్కర్లో పెట్టే పొయ్యి మీద వాటర్ అన్నీ పోవాలి. చూడండి, ఇంకేంటి మనవరాలు పెట్టానండి. రాగా చేసుకున్నాం కదా, టిఫిన్ చేసి పిల్లలు పెట్టి పాప కూడా తినింది. కూరగాయలని అక్కడ ఉండి చదివేపుల్లా మీకు వీడియోలా మళ్ళీ లాంగ్ వీడియో పెడతాను కాబట్టి వృద్ధులు అయ్యండి. మార్కెట్కి వచ్చాను అన్నీ చెప్తారండి. మళ్ళీ మీకు మాట చెప్పేలే, చూపిస్తాను అన్నీ ఏమేమి తెచ్చాను అన్నీ చూపిస్తాను. కానీ ఇదైతే చూడండి, మటన్లో కావాల్సినవి ఇవ్వండి. చాలా బాగుంటుంది వండుకొని. మీరు కూడా తాలింపు వేసేయని చూపిస్తాను. వాటర్ అయిపోయినాయండి, వాటర్ అయిపోయి ఇదిగో చూడండి. మనకు తగినంత ఆయిల్ అండి, మన ఇష్టం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదండి. అందుకని నేను కొలత ఏం చెప్పనండి, ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగో ఆయిల్ కాగిన తర్వాత అల్లం పేస్ట్. అంటే అల్లం పేస్ట్ అంటే అన్నీ కలిపేసానండి, చెప్పాను ఇందాక. ఎందుకండి పచ్చిమిర్చి, టమాటా ఒకటి, ఉల్లిపాయ, మళ్ళీ దీంట్లో మసాలాలో ఆలుక్కాయ, అల్లము, తెల్లగడ్డ, కొబ్బరి వేసానండి. ఆయిల్ కాగాలి కదా, ఆయిల్ కాగాలండి, ఆయిల్ కాగాలి. ఇంకేంటి సంగతులు? ఇలా అందరిలో చికెన్లు, మటన్లు, బిర్యానీలు, సంగటి, జన సంగటి, రైస్ సంగటి అన్ని రకాలు చేసుకుంటారండి. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా, అన్నీ చేసుకుంటారు అందరూ. మసాలా ముందే వేసి పెట్టుకున్నానండి చికెన్ కర్రీ కోసం, అందుకే.
ఇదిగండి ఉల్లిపాయలు వేస్తాను చూడండి. ఉల్లిపాయలు వేస్తున్నా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇదిగండి పొడుగ్గా వేస్తాను, ఎందుకంటే బాగుంటాయండి మటన్లు ఉడికితే, అందుకే వేసాను. మసాలా కొంచెం వేగాలండి, పచ్చివాసన పోవాలి, ఆ తర్వాత మటన్ వేస్తాను. ఇంకేంటి సంగతులు? అదేనండి, ఈరోజు దోశకి పోద్దాం అనుకుంటే కుదరలేదు, అందుకే ఈరోజు కూడా దెబ్బ రొట్టెలే చేశాను. ఇడ్లీ పెడదాం అనుకున్న ఇడ్లీ పిండి కూడా తెచ్చిపెట్టానండి. ఇదిగో ఇడ్లీ పిండి కూడా తెచ్చిపెట్టాను. ఇది ఇదేనండి మేము వాడేది. మరి ఇదే కంపెనీ ఏమో కానీ లలిత అది తెచ్చుకుంటామండి మేము. ఈరోజు అదే చేస్తాను. రోజు అదే తింటున్నారు అనుకుంటారేమో, కాదు అంటే నేను ఉంది కదా, పిల్లలకు బాగుంటుంది తింటున్నారు, ఇద్దరు ఇష్టపడి తింటున్నారండి పిల్లలు ఇష్టంగా, అందుకే పెట్టాను. అందుకని అదే మనం చెప్పే కదా, మనం చెప్పాలనుకున్నానండి. మా అన్నయ్య, పెద్ద అన్నయ్య అంటే మాకు చాలా గౌరవం అండి. మా పెదనాన్న కొడుకు అండి, మా పెదనాన్న నలుగురు అండి, అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. మా నాన్న ఫస్ట్ అండి, నేను ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు. 3 ఆయనకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 4 ఆయనకి 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వాళ్ళలో లాస్ట్ అబ్బాయి మా పాపని ఇచ్చానండి, మా బాబాయ్ మన కొడుకే ఇచ్చాను. అందుకేనండి ఇక్కడ మనం మసాలా వేగినేమో చూస్తాను. మసాలా వేగిందండి, ఇదిగో మటన్ వేస్తున్నానండి. అది చాలా సేపు అయింది పెట్టుకొని. టమాటా కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉప్పు అండి, మీకు ఇష్టమైనంత ఉప్పు, మనకి ఎంత ఇష్టపడతామో అంత, సరిపోయినంత. కసిని తినేవాళ్ళు, కొంచెం ఉప్పు తినేవాళ్ళు ఉంటారండి, కొద్దిగా ఉప్పు తినేవాళ్ళు ఉంటారండి, అంత తగ్గించుకోవచ్చు. పసుపు వేస్తున్నా చూడండి, 2 స్పూన్లు ఉప్పు వేసాను. సాగు 1 స్పూన్ జాలండి. నాకేందో ఎర్రగా ఉంటే నచ్చదండి కర్రీ, ఎందుకో ఏమోనండి, అందుకే కొంచెం వేస్తా. ఇదిగండి కొంచెం మగ్గాలండి బాగా, ఇది ఇంకో చూడండి. మగ్గాలండి, మగ్గితే టేస్ట్ బాగుంటుంది, ఆ పచ్చివాసన పోయిద్ది, కాలుతుంది. ఇంకేంటండి మూత పెట్టేస్తానండి. అది మగ్గిన తర్వాత మనం కొంచెం మన ఇష్టం అండి, కారం మనకి ఇష్టం, కొంచెం ఘాటుగా తింటారు, కొంచెం తక్కువ తింటారండి, దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. చూపిస్తాను వేసేటప్పుడు కూడా. ఇంకేంటి సంగతులు? ఇంకేంటి సంగతులండి? మరి నిన్న మిషన్కి వేసామండి బట్టలు, ఇక్కడ వర్షం పడుతుంది, మీకు తెలుసు అందరికీ, చల్లగా ఉన్న వాతావరణం, బట్టలు ఆరవని ఈరోజు వేయలేదు, నేను వేసాను. పిల్లలు ఉంటారు కదండి, పడతా ఉంటాయి బట్టలు, చాలా పడతాయి. అయినా ఇంకా ఇదిగో ఇవన్నీ చూసుకున్నాను, మళ్ళీ నేను చేసి నీట్గా చేయాలండి. మళ్ళీ కూరగాయలంతా పిల్లలకి స్నానాలు చేయించానండి, టిఫిన్ పెట్టాము. ఇప్పుడు తింటే మాత్రం ఎవరైనా మనం 2-3 అయ్యిద్దండి తినేసరికి, లేట్ అయింది టిఫిన్ తినేసరికి. ఆదివారం లేట్ అవుతానే ఉందండి టిఫిన్ తినేదానికి మాకు. ఇంకేంటి సంగతులు? ఏం కూరలు వండుకున్నారు ఈరోజు? ఏం టిఫిన్ మీరు? మా ఇంట్లో టిఫిన్, మీ ఇంట్లో ఏం టిఫిను? కామెంట్ బాక్స్లో చెప్పండి టిఫిన్ వరకు ఏందో, సరేనా? బాయ్ అండి.